తెలుగులో సూపర్ సక్సెస్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్. ఈ షో కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తారు. 3 నెలల పాటు సాగే ఈ షో సెలబ్రిటీస్ చేసే హంగామాతో ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికి 8 సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు 9వ సీజన్ కి రెడీ అవుతోంది. త్వరలోనే సీజన్ 9 స్టార్ట్ కాబోతున్నట్లుగా సమాచారం. సీజన్ 9 ని ఆగస్టులో స్టార్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కంటెస్ట్ ఎంపిక ప్రక్రియ కూడా వేగంగా చేస్తున్నట్లుగా సమాచారం. ఈసారి స్టార్ సెలబ్రిటీస్ మాత్రమే హౌస్ లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో స్టార్ యాంకర్ సుడిగాలి సుధీర్ ని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే సుధీర్ తో చర్చలు జరిపినట్టుగా సమాచారం. గత సీజన్ లోనే అతన్ని తీసుకురావాలని ప్లాన్ చేశారు. కానీ బిజీ షెడ్యూల్ వల్ల సుధీర్ రాలేకపోయారు. కానీ సీజన్ 9 లో మాత్రం స్టార్ సెలబ్రిటీస్ మాత్రమే కంటెస్ట్ గా తీసుకురావాలని నిర్వాహకులు భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో సుధీర్ ఖచ్చితంగా హౌస్ లో ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. దానికోసం సుధీర్ కి భారీ స్థాయిలో పారితోషికాన్ని ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలో ఏ కంటెస్ట్ కి ఇవ్వనంత భారీ పారితోషికం సుధీర్ కి ఆఫర్ చేశారట. అంతేకాకుండా హౌస్ నుండి బయటకు వచ్చాక స్టార్ మాల్లో వచ్చే షోలలో యాంకరింగ్ ఛాన్స్ కూడా ఉంటుందని ఆఫర్ ఇచ్చారట. ఈ ఆఫర్ నచ్చడంతో సుధీర్ కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం కొన్ని షోలతో పాటు మూవీస్ కూడా కంప్లీట్ చేసిన సుధీర్ బిగ్ బాస్ షోలో వస్తే మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. ఇక సుధీర్ కి సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ ఉంది. యూత్ లో మంచి క్రేజ్ ఉన్న సుధీర్ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే ఖచ్చితంగా ఫైనల్ వరకు చేరే అవకాశం ఉంది. అంతేకాకుండా గేమ్స్ లో టాస్ లో ఆకట్టుకుంటే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయ్యే అవకాశం కూడా ఉంది. అలాగే సుధీర్ ఫ్యాన్స్ కూడా ఆయన హౌస్ లోకి వస్తే చూడాలని ఆశపడుతూ ఉన్నారు. గేమ్స్ ని చక్కగా ఆడే టాలెంట్ కూడా ఉంది. కాబట్టి బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే ఖచ్చితంగా సుధీర్ ఫైనల్ వరకు చేరే అవకాశం పుష్కలంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.